హర్ హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, ఇప్పుడు మనం అతి శక్తివంతమైన మహాప్రభావం కలిగిన వాంఛిత ఫలప్రదాయి యక్షిని సాధన గురించి చెప్పుకుందాం. ఈ యక్షిని సాధన చేయాలనుకునే వాళ్ళు ముందుగా మనం చెప్పుకునే విధంగా ఏదైనా ఒక ఉపాసకులు అయి ఉండాలి. ప్రత్యక్షంగా జపం చేసే మంత్రములు ఇవి కావు. మీరు డిస్క్రిప్షన్ లో ఉండే యక్షిని సాధన ప్లేలిస్ట్ ను వినండి, అవగాహన పెంచుకోండి, తర్వాతే జపములకు ఉపక్రమించండి. ఈ యక్షిని సాధన చేయడం వలన తంత్రయోగంలో వస్తున్న సత్కర్మలు ఈ దేవత చేత మనం సునాయాసంగా చేయించుకోవచ్చు. అనగా శాంతి కర్మ, వశీకరణ, స్తంభన, విద్వేషణ, ఉచ్చాటన, మారణాది యోగములు కూడా ఈ ఒక్క యక్షినితో చేసుకోవచ్చు. ఈమె యొక్క పేరు జగద్ధాత్రి యక్షిని. ఈమె పార్వతీదేవి యొక్క పరివార దేవతలలో ఒకటిగాను మనకు ప్రకటితమై ఉంటుంది. ముందుగా కులదేవతారాధన, ఇష్టదేవతారాధన పూర్తి చేసుకునేవారు దుర్గామాత లేక చాముండేశ్వరి యొక్క పటం ఉంచి షోడశోపచార పూజ చేసి మనం ఇంతకు ముందు చెప్పిన యక్షిని నాయకి కవచమును రోజుకు ఒకసారైనా పారాయణ చేసుకుంటూ తర్వాత ఓం యక్షిణ్యై నమః లేక ఓం మహాయక్షిణ్యై నమః అని 11 సార్లు చెప్పుకొని తర్వాత మంత్రమును ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు. రక్త చందనమాల, ఎర్రని వస్త్రములు, ఉత్తర అభిముఖము శ్రేయదాయకము. యక్షిని ప్రసంగములను వినండి, అవగాహన పెంచుకున్న తర్వాతే జపములకు ఉపక్రమించండి. ఈ మంత్రము 41 రోజులోగా 1,00,000 జపం పూర్తి చేయవలసి ఉంటుంది. తీయని పదార్థములు తింటూ, తెల్లని పదార్థములే భోజనం చేస్తూ, సుస్నాతులై ఉంటూ, శుభ్రతలు పాటిస్తూ, మద్యపానం, మాంసభక్షణ, పరస్త్రీ వ్యామోహం, ధూమ్రపానం నిషేధించి, స్త్రీమూర్తులే చేయాలంటే పరపురుషునందు ధ్యాస కూడా ఉంచుకోకుండా చేయవలసి ఉంటుంది. భోక్తము పనికిరాదు. మాటి మాటికి ఊరులు తిరగడం, ప్రాంతములు మారడం, అసభ్యకరమైన పదజాలములు వాడడం, పంచమకారములు వ్యసనములతో స్నేహితులతో కలవడం నిషిద్ధం. దివ్యాత్మ స్వరూపులారా, ఈ విధానాలన్నీ పాటిస్తూ ఈ మంత్రము 1,00,000 జపం పూర్తి చేసుకున్న తర్వాత తులసి చెట్టు లేక బిల్వ వృక్షం వద్ద కూర్చొని ఈ మంత్రము అమావాస్య, పూర్ణిమ లేక శుక్లపక్ష ద్వాదశి రోజున 11 మాలలు జపం చేస్తే చాలు. యక్షిని ప్రసన్నత చేకూర్చి మన యొక్క ఆవశ్యకతలన్నీ తీర్చగలదు. ఇదే మంత్రముతో పంచాంగ విధులు అనగా యజ్ఞము, తర్పణము, మార్జనము, ప్రీతాన్న భోజనం ఇచ్చి చేసుకున్న వారికి తర్వాత మరలా 1,00,000 జపం చేసే వారికి ప్రసన్నత చేకూర్చగలదు. ఫలితములు కావాలంటే 1,00,000 జపం పూర్తి చేసి పంచాంగ విధులు చేస్తే చాలు. ప్రసన్నత చేయాలి అంటే మరలా 1,00,000 జపం చేయవలసి ఉంటుంది. తెల్లని వస్త్రములు ఆసనంగా వేసుకుని రాత్రి వేళ ప్రసన్నత చేసేటప్పుడు తెల్లని వస్త్రములు ధరించవలసి ఉంటుంది. జప సమయంలో ఎర్రని వస్త్రములు ధరించవచ్చు గాని ఆసనంగా తెల్లని వస్త్రములు వాడాలి. మల్లెపూలతో పూజ ఈ దేవతకు చాలా ప్రీతికరం. దివ్యాత్మ స్వరూపులారా, అవగాహన పెంచుకునేందుకు ప్రసంగం వినండి, అవగాహన పెంచుకొని జపములకు ఉపక్రమించండి. మంత్రము ఓం జగన్మాత్రే నమః. మంత్రం మరోసారి ఓం జగన్మాత్రే నమః. మంత్రం మరోసారి ఓం జగన్మాత్రే నమః. దివ్యాత్మ స్వరూపులారా, ఈ మంత్రము జగన్మాత మంత్రము అయినప్పటికీ యక్షిని ధ్యానము, దిగ్బంధన పూజలో యక్షిని ఆహ్వానం చేసి ఈ మంత్ర జపం చేయడం వలన యక్షినియే ప్రసన్నం చేయగలదు. మీరు ఎటువంటి సందేహం లేకుండా అష్టదిగ్బంధన చేసి బగలాముఖి గాని చాముండేశ్వరి యొక్క అష్టదిగ్బంధన చేసి ఈ మంత్రం ప్రత్యక్షంగా జపం చేయడం వలన యక్షిని ప్రసన్నత చేకూర్చి సకల విధములైన వాంఛలను తీర్చడంతో పాటు సకల అభిష్టములను నెరవేర్చగలరు. దివ్యాత్మ స్వరూపులారా, అవగాహన పెంచుకునేందుకు ప్రసంగములను వినండి, అవగాహన పెంచుకున్న తర్వాతే జపములకు ఉపక్రమించండి. చేయండి, చేసి తగు ఫలితములను పొంది మనస్కామ్యములను నెరవేర్చుకోవడంతో పాటు ఆనందకరమైన జీవితమును కొనసాగించాలని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉండాలని కోరుకుంటూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆర్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.